అందరికీ ఇవాళ వచ్చేసి పాటల కూర అని అంటారు. దీన్ని శనగపిండితో చేస్తారు. పావు కిలో శనగపిండి, ఒక స్పూను గోధుమ పిండి, ఒక స్పూన్ జొన్న పిండి వేసుకోవాలి. ఇలా హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బగారాకి కొంచెం ఆనియన్, ఒక ఆనియన్ చిన్నది తీసుకున్నాను. మళ్ళీ వేయించుకోవడానికి 3 ఆనియన్స్ పెద్దవి, కొబ్బరి కుడక, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు. ఒక కుడక వేసుకున్నాను సగం. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం: బాండి పెట్టుకొని అది గిన్నె పెట్టుకొని పొయ్యి వెలిగించుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా వెలిగించుకుంటున్నాను, 2 చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు 2 పావుల నూనె పోసి పిండి కలుపుకోవాలన్నమాట, రుబ్బుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను, కొంచెం వేగనీయాలి. 1 స్పూను ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ కొబ్బరి వేసుకుంటారు, వేగారు కదండి, వేయించుకుంటున్నాం. ఇదండి, దీంట్లో ఆనియన్ వేసుకుంటున్నాను. ఇది పిండి రుబ్బుకోవడానికండి, పిండి మిక్స్ చేసుకోవడానికి పిండి మిక్స్ చేసుకుంటాను. ఇది వేగాలి ఆనియన్. ఈ వీడియో హలో అండి, ఈ కర్రీని పూర్తిగా చూడండి, ముందు నుంచి లాస్ట్ దాకా చివరి దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్, చాలా బాగుంటుంది కర్రీ, ట్రై చేయండి మీరు కూడా. సగం స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 స్పూన్ అంటే కొంచెం తక్కువనే వేస్తున్నాను, నిండా వేయకుండా. ఒక స్పూను సాల్ట్, 1.5 వేసుకుంటున్నానండి సాల్ట్. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. చేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం చిన్నగా కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకున్నానండి, ఇది వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు 1 గ్లాసు పిండికి 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి పిండి కలుపుకోవడానికి. సో ఇది వేగింది. ఇప్పుడు ఈ గ్లాస్తో పిండి తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. అది సగం గ్లాస్ అయింది కాబట్టి 1/2 గ్లాస్ తీసుకుంటున్నాను. ఇంత ఇది బాగా మసలాలి. ఇప్పుడు ఇక్కడ పక్కన ఇవి వేగుతున్నాయి, దీంట్లో జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు తీసుకున్నాను కదండి, ఇవి వేసుకుంటున్నాను. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటాను. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇవంతా వేగాలి. ఇప్పుడు బాగా వేయించుకోవాలి, ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఇది ఇట్లా వేయించుకోవాలండి రెడ్డిష్గా. ఇప్పుడు ఇది ఎసరు వచ్చింది,
దీంట్లో వచ్చేసి ఈ పిండి అంతా జొన్న పిండి, గోధుమ పిండి అంతే ఉంది కదండి, శనగపిండి ఇవంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు కూడా దీంట్లో వేసుకుంటూ చిన్న చిన్నగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా పక్కకి ఇది ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలండి, ఎందుకంటే కొంచెం ఉడకాలి పిండి. బాగా కలుపుకోవాలి, ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. బాగా ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలి పిండి. ఉడకనివ్వాలి పిండి, ఇది ఉడుకుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది బాగా వేగిందంటే ఇది బంద్ చేసి నేను మిక్స్ చేసుకుంటానండి, మిక్సీలో వేసుకుంటాను. బాగా వేగిపోయింది. ఒక కవర్ తీసుకోవాలి. కవర్ తీసుకొని దీనికి ఆయిల్ రాసుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకొని కవర్కి ఆయిల్ రాసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని దీంట్లో వేసుకోవాలి మొత్తం కింద మీద. ఇలా పొడుగ్గా సాగుతుంది, ఇట్లా అంటే కవర్లో వేసి కాలుతుంది. ఇప్పుడు చేసుకునే ప్రాసెస్ అండి. ఇవి ఇలా కోసి పెట్టుకోవాలండి, పీసెస్ అన్నీ కొంచెం చల్లారినాక ఆరిపోతాయి. ఇలా కోసి పెట్టుకోవాలి పీసెస్ అన్నీ, పీసెస్ లాగా. ఇప్పుడు బాండి పెట్టుకున్నాను, ఇది వేడెక్కుతుంది. ఆయిల్ పోసుకొని బగారా వేసుకుంటున్నాను. ఇప్పుడు 3 పావుల నూనె పోసుకుంటున్నానండి, 3 స్పూన్ల నూనె. నూనె మంచిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు 1/2 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం వేగాలి అది. ఆనియన్ కోసుకున్నాను, ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను. ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుంటున్నాను, అది బ్రౌన్ కావాలి. కాకపోతే ఇది కరివేపాకు వేసుకుంటే వేగుతుందని వేసేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను, సగం చెంచా. సాల్ట్ 2 చెంచాలు. దాంట్లో వేసాను కానీ కొంచెం వేసాను, అందుకే ఇప్పుడు కర్రీకి కూడా కావాలి కదా, పులుసు పోసి వండుతున్నాను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు సగం చెంచా వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేగిందండి, దీంట్లో చింతపండు రసం పోసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకుంటున్నాను. కారం వేసుకోవాలి, 2 స్పూన్ల కారం.
ఇది నూరుకున్న ముద్ద ఉంది కదండి, ఇది కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా చేసుకున్నాను మెత్తగా, ఈ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వేయించింది కాబట్టి నూనెలో వేయట్లేను, నేను చింతపండు రసంలో వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బ్రౌన్గా వేయించుకున్నాను కాబట్టి వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా మసలాలి. మసిలినాక ఆ పీసెస్ వేసుకోవాలి. వేసుకొని ఇక ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కింది మీదికి కలుపుకొని ఇప్పుడు ధనియాల పొడి ఆల్రెడీ వేసాను. గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి దించుకోవడమే. గరం మసాలా సగం చెంచా వేస్తున్నాను. కొత్తిమీర ఒక కట్ట వేస్తున్నాను. ఓకే అండి, పాటలు కూడా రెడీ అయిపోయింది. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రోటీలకు కానీ, జొన్న రొట్టెలకు కానీ, రైస్లకు కానీ అన్నిట్లకు బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది.